జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య సూచనల మేరకు యువజన విభాగం అధ్యక్షులు సుభాష్ యాదవ్ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో కీలక నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా షేక్ చాన్ భాషను నియమించారు. ఈ నియామకాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ వర్గాల సంక్షేమం కోసం సంఘం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, యువతకు సంబంధించిన ఇబ్బందులపై కొత్తగా నియమితులైన జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ చాన్ భాష సమర్థంగా పోరాడాలని సూచించారు. మేము అడిగినందువలన మాకు ముఖ్య అతిథిగా వచ్చి మా కోసంగా మాట్లాడడం జరిగింది. పెద్దలు ఎలా అయితే నా గురించి ఆశిస్తున్నారో నేను కంపల్సరీగా ఆ విధంగా ఎల్లవేళ బీసీ సంఘానికి నేను ఎల్లవేళ కృషి చేస్తూ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నాకు తెలియంది ఏదైనా పెద్దలు నాకు చెప్పిన దాని ప్రకారంగా నేను ముందుకి నడిపిస్తానని కోరుకుంటున్నాను. ముందుగా మన ఆర్ కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో అండ్ మన మారేష్ గారి ఆధ్వర్యంలో, సుభాష్ గారి ఆధ్వర్యంలో మన సాయి యాదవ్ గారిని పంపించి ఈ యొక్క పదవిని నాకు అందజేయడం జరిగింది. ఈ సాయి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సాయి యాదవ్ గారు చేతుల మీదుగా ఈ పదవి తీసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందువలన నేను ఎలా అయినా సరే బీసీ సంఘానికి ఎప్పుడు ఎల్లవేళ నా కృషి చేస్తూ ముందుకు సాగిస్తాను. నా వల్ల ఎలాంటి పొరపాటు అనేది రానియకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని నేను నెరవేర్తిస్తాను.